ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 స్కోర్ని బేస్ చేసుకుని ఏపీ స్టేట్లో ఎంపీపీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కన్వీనర్ కోటా అలాగే మేనేజ్మెంట్ కోటా ఈ రెండింటికి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ ని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రయారిటీ వైజ్ గా ఎలా పెట్టుకోవాలి, దీనికి సంబంధించి నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఏపీ స్టేట్ లో మనకి 2 రీజన్స్ ఉంటాయి. అంటే ఏయూ రీజన్ ఉంటుంది, అలాగే ఎస్పీ రీజన్ ఉంటుంది. ఏయూ రీజన్ లో టోటల్ గా మనకి 22 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఎస్పీ రీజన్ లో 15 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్ గా తీసుకున్నట్లయితే 37 కాలేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ సంవత్సరం న్యూ కాలేజెస్ వస్తే ఈ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి కాలేజెస్ ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఎలా పెట్టుకోవాలి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఏయూ లోకల్ స్టూడెంట్స్ ఎస్వియు కాలేజెస్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా లేదా, అలాగే ఎస్వియు వాళ్ళు ఏయూలో పెట్టుకోవచ్చా లేదా, అసలు ఈ రెండింటికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే సపరేట్ అప్లికేషన్స్ కూడా ఏమైనా ఉంటాయి అన్నది కూడా కొద్దిమందికి డౌట్ ఉంది. ఇవన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తాను. మొదటగా మీరు గమనిస్తే, ఏయూ ఎస్వియు రెండింటికి కలిపి ఒకే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అంతా కూడా ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది, సింగిల్ కౌన్సిలింగ్. కాకపోతే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు స్టడీ సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకొని ఎంటర్ చేసేటువంటి డేటాని బేస్ చేసుకొని మీరు ఏయూ లోకల ఎస్వియు లోకల అనేది డిసైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఏయూ వాళ్ళు ఎస్వియు కాలేజెస్ ని పెట్టుకోవచ్చు, ఎస్వియు వాళ్ళు ఏయూ కాలేజెస్ ని కూడా పెట్టుకోవచ్చు. రెండు కలిపి పెట్టుకోవచ్చు, లేదా ఒకటి ముందు ఒకటి వెనక మీ ఇష్ట ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏయూ రీజన్ కాలేజెస్ చూసినట్లయితే టోటల్ గా 22 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు, రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శ్రీకాకుళం. ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్. మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజీ. ఈ రెండు కంపేర్ చేసి చూస్తే చాలా మందికి డౌట్ ఏంటంటే, సపోజ్ గుంటూరు స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ కి హైయెస్ట్ స్కోర్ వచ్చింది అంటే ఈ స్టూడెంట్ కి ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది, అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్ లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది అనుకుందాం. అప్పుడు ఈ స్టూడెంట్ డౌట్ ఏంటంటే, నేను వైజాగ్ వెళ్ళి ఏఎంసీలో జాయిన్ అవ్వాలా, లేక గుంటూరులో ఉన్న జిఎంసీ జాయిన్ అయినా పర్లేదా అంటే, డెఫినెట్ గా జిఎంసీలో మీరు జాయిన్ అవ్వచ్చు నిరభ్యంతరంగా. ఈ రెండు కాలేజెస్ కూడా బోత్ ఆర్ సేమ్ అండి, పెద్దగా అసలు డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాబట్టి గుంటూరుకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా హైయెస్ట్ స్కోర్ వస్తే గానీ మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ ని ఫస్ట్ ప్రయారిటీ కింద చూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అలాగే వైజాగ్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు, హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ని ఫస్ట్ ప్రయారిటీ కింద చూజ్ చేసుకోండి. క్లియర్? అలాగే నెక్స్ట్ 2 కాలేజెస్ తీసుకున్నట్లయితే గుంటూరు మెడికల్ కాలేజీ, రంగరయ్య. ఒకవేళ ఈ రెండు కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటే కూడా ఆల్మోస్ట్ ఈ రెండు కాలేజెస్ కూడా సేమ్ ప్రయారిటీతో ఉంటాయి. ఇక్కడ కూడా గుంటూరుకు దగ్గరకు ఉన్న వాళ్ళు గుంటూరు కాలేజ్ ని చూజ్ చేసుకోవచ్చు, అలాగే కాకినాడకి దగ్గరగా ఉన్న వాళ్ళు రంగరాయ మెడికల్ కాలేజ్ ని చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ లో మీ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ మూడిట్లో వచ్చే అవకాశం ఉంది అనుకోండి, ఈ స్టూడెంట్ కాకినాడకి సంబంధించినటువంటి స్టూడెంట్ అనుకోండి, కాకినాడలో రంగరాయలో మీరు జాయిన్ అయిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మూడు కూడా ది బెస్ట్ కాలేజెస్ కాబట్టి. నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ, ఇది 4th ప్లేస్ లో మీరు చూజ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు, నెక్స్ట్ శ్రీకాకుళం. ఇక్కడ కూడా ఈ మూడిటిలో మీకు ఏది దగ్గరగా ఉంటే అది చూజ్ చేసుకోండి, ఆల్మోస్ట్ సేమ్ అండి. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, విజయనగరం, పాడేరు. ఈ 5 కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ మెడికల్ కాలేజెస్, ఇవి న్యూ గవర్నమెంట్ కాలేజెస్. వీటిలో ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ 3 ఉంటాయి సీట్స్. అర్థమైంది కదా? అయితే కొద్దిమందికి డౌట్ ఏంటంటే, ఈ న్యూ మెడికల్ కాలేజెస్ ని మేము చూజ్ చేసుకోవచ్చా, లేక ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ ని చూజ్ చేసుకోమంటారా అని అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. ప్రైవేట్ కాలేజెస్ లో ట్యూషన్ ఫీజు 16,500 రూపాయలని మనకి ప్రాస్పెక్టస్ లో ఇస్తారు. కానీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కి ఎక్స్ట్రా సుమారుగా 1,85,000 లేదా 2 లక్షల వరకు కట్టించుకుంటారు అంతే. సెకండ్ ఇయర్ నుండి మాత్రం సేమ్ అమౌంట్ మీరు పే చేస్తారు, 16,500 రూపాయలు. కొన్ని కాలేజెస్ వాళ్ళు ఒకవేళ 30,000 వరకు కూడా కట్టించుకునే అవకాశం ఉండొచ్చు. ప్లస్ హాస్టల్లో జాయిన్ అయితే మీరు సుమారుగా 2 లక్షల నుండి 3 లక్షల వరకు అమౌంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంత అమౌంట్ మేము కట్టుకోగలము అనుకుంటే ప్రైవేట్ కాలేజెస్ లో టాప్ కాలేజెస్ ని చూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. అంటే మీకు దగ్గరగా ఉండి కాలేజెస్ బాగుండి హాస్పిటల్స్ బాగున్నాయి అనుకుంటే.
అలా కాదు మేడం, మేము ఇంత అమౌంట్ కట్టలేమండి అనుకునే వాళ్ళు ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ చూస్ చేసుకోండి. ఇబ్బంది ఏమీ లేదండి. ఆల్రెడీ ఈ కాలేజెస్ లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ బ్యాచ్ రన్ అవుతూ ఉంది. కాబట్టి ఫ్యాకల్టీ బాగానే ఉన్నారు, హాస్పిటల్స్ కూడా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అయితే పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి స్టూడెంట్ నేర్చుకునే అవకాశం కూడా లభించింది. అదే మీకు టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే అక్కడ మీకు ఎంతవరకు ఛాన్స్ వస్తుంది నేర్చుకునేది అనేది స్టూడెంట్ ని బట్టి మీకు డిపెండ్ అయి ఉంటుంది. అదే ఇక్కడైతే మీకు ఖచ్చితంగా స్టూడెంట్స్ కి నేర్పిస్తారు వాళ్ళు. ఎందుకంటే తక్కువ మంది ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి అక్కడ స్టాఫ్ స్టూడెంట్ కి నేర్పించి వాళ్ళతో వర్క్ చేయించుకోవడానికి ట్రై చేస్తారు. ఇది ఒక మంచి అవకాశంగా న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ని ప్రిఫర్ చేసుకుంటే మంచిది అని నా సలహా. మీకు తెలిసిన డాక్టర్స్ ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకోండి. టాప్ ప్రైవేట్ కాలేజ్ లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాకానే ఉంది. ఏయూ రీజన్ లో జిఎస్ఎల్ రాజమండ్రి, ఆశ్రమం ఏలూరు, జెమ్స్ శ్రీకాకుళం, పిన్నమనేని చెనౌటపల్లి, నెక్స్ట్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం, కాటూరి గుంటూరు. ఇవన్నీ కూడా దాదాపుగా ఇదే ఆర్డర్ లో మీరు పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ మీకు గమనిస్తే జిఎస్ఎల్ ఆశ్రమం ఈ రెండు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి కాబట్టి ఈ రెండు మీకు నచ్చిన విధంగా మీకు ఏది దగ్గర అయితే అది పెట్టుకోండి. అలాగే జెమ్స్ శ్రీకాకుళం అనేది అంటే శ్రీకాకుళం దూరం అయినప్పటికీ కూడా కాలేజ్ చాలా బాగుంటుంది. కాబట్టి దూరమైనా పర్లేదు, బెస్ట్ కాలేజ్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఎన్ఆర్ఐ మంగళగిరి తర్వాత జెమ్స్ శ్రీకాకుళం చూజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. సెకండ్ పొజిషన్ లో కూడా పెట్టుకోవచ్చు, అంత బాగుంటుంది. అలా కాదండి మేము దగ్గరగా ఉన్నాయి కాబట్టి జిఎస్ఎల్ ఆశ్రమం రాకపోతే అప్పుడు నెక్స్ట్ వెళ్తాం అనుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ పిన్నమనేని సిద్ధార్థ చెన్నౌటపల్లి, నెక్స్ట్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి. నెక్స్ట్ కాటూరి గుంటూరు. ఓకే. అలాగే కోనసీమ అమలాపురం, మహారాజా విజయనగరం, గాయత్రి విశాఖపట్నం, ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఈ లాస్ట్ ది నిమ్రా మెడికల్ కాలేజ్ ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఉంటుంది. ఇది ముస్లిం మైనారిటీ కాలేజ్. దీనిలో ఫస్ట్ ప్రయారిటీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మైనారిటీ సర్టిఫికెట్ ఉంటేనే ఈ కాలేజ్ లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మైనారిటీ సర్టిఫికెట్ అంటే మైనారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అప్పుడు నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి లాస్ట్ రౌండ్ లో ఇస్తారు. క్లియర్. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి కేవలము ఈ కాలేజ్ లో మాత్రమే ఇవ్వరు. వీళ్ళు ఈ కాలేజ్ తో పాటుగా మిగిలిన కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి బెనిఫిట్, ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. అర్థమైంది కదా. అంటే కొంచెం తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి అయితే వేరే కాలేజెస్ లో ఎక్కడ రానప్పుడు లాస్ట్ ఆప్షన్ క్రింద ఈ ముస్లిం మైనారిటీ కాలేజ్ ని పెట్టుకుంటే ఇక్కడ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎస్వి రీజన్ కాలేజెస్ తీసుకుంటే టోటల్ గా 15 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్ కర్నూలు మెడికల్ కాలేజీ, ఎస్వి తిరుపతి, ఏసీఎస్ఆర్ నెల్లూరు, జిఎంసి అనంతపూర్, జిఎంసి అంటే దీన్ని రిమ్స్ కడప అంటారు. నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఈ పద్మావతి మెడికల్ కాలేజ్ అటానమస్ మెడికల్ కాలేజ్. దీనిలో కొంచెం ఫీజు ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ కంటే కూడా. మరి గవర్నమెంట్ కాలేజెస్ లో ఏయూ అయినా ఎస్వియు అయినా ఎంత ఫీజు ఉంటుంది అంటే సుమారుగా 15,000 వరకు ఫీజు ఉంటుంది సంవత్సరానికి. హాస్టల్ కి కూడా జస్ట్ నామినల్ గా ఒక 10,000 రూపాయలు ఉంటుంది అని నేను విన్నాను. అంటే దాదాపు 4 years కి కలిపి అకామిడేషన్ కి. నెక్స్ట్ హాస్టల్ ఫీజు సుమారుగా 5,000 నుండి 6,000 వరకు ఉండొచ్చు గవర్నమెంట్ కాలేజెస్ ఏ కాలేజ్ అయినా కూడా. పద్మావతి మెడికల్ కాలేజ్ లో మాత్రం కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను, అంతే. అర్థమైంది కదా. సో ఇవి కూడా అంతేనంటే సేమ్. జనరల్ గా మనందరికీ తెలిసింది ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ టాప్ కాలేజ్ అని తెలుసు అందరికీ కూడా. అయితే ఒకవేళ మీకు బాగా కర్నూలు దూరం అనుకుంటే అప్పుడు ఎస్వి కాలేజ్ మీరు ముందు తీసుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీ కన్వీనియంట్ కి ఎలాగైనా పెట్టుకోవచ్చు. అలాగే రిమ్స్ కడప కూడా బాగానే ఉంది. అంటే కొంచెం లేట్ గా స్టార్ట్ అయినా ఒంగోలు, శ్రీకాకుళం, కడప ఈ 3 ఒకేసారి స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ పద్మావతి మెడికల్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే సీట్ ఇస్తారు ఇక్కడ. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నంద్యాల, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ మెడికల్ కాలేజ్, అంటే న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది. దీనిలో కూడా ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ నారాయణ మెడికల్ కాలేజ్, పిఎస్ కుప్పం, అంతరం నంద్యాల, అపోలో చిత్తూరు, విశ్వభారతి కర్నూలు. ఇవన్నీ కూడా ఆర్డర్ ఇలాగే పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు ఏది దగ్గర అయితే అది పెట్టుకోండి. ఓకే. వీటిల్లో కొంచెం బెస్ట్ చెప్పండి మేడం అని కానీ మీరు అడిగితే నా సజెషన్ అయితే ఫస్ట్ 3 అనేది కొంచెం బెస్ట్ కాలేజెస్. వీటిని మీకు దగ్గరగా ఉన్నటువంటి కాలేజెస్ ని చూస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి, అన్నా గౌరీ కాలేజ్ పుత్తూరు. అన్నా గౌరీ కాలేజ్ మాత్రం 2025లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, న్యూ కాలేజీ. కాకపోతే ఈ 2 కాలేజెస్ లో గుర్తుంచుకోండి, మీకు ట్యూషన్ ఫీజు అంటే యూనివర్సిటీ వాళ్ళు చెప్పినప్పటికీ 16,500 రూపాయలు
వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంత అమౌంట్ని ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఫీజు కొంచెం కంపారిటివ్లీ హై ఉంటుంది. అంతేకాదు వీళ్ళు అంటే హాస్టల్లో కంపల్సరీ ఉండాలి ఇలాంటి రూల్స్ కూడా పెట్టేది ఈ 2 కాలేజెస్ మాత్రమే. కాబట్టి మీకు ఒకవేళ అక్కడ సీటు వస్తే మీరు అమౌంట్ కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ ఫీజు గురించి లాస్ట్ ఇయర్ బాలాజీ కాలేజ్ లో ఒక స్టూడెంట్ కి కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ వచ్చింది రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్ కి. ఆ స్టూడెంట్ ని ఆ కాలేజ్ వాళ్ళు సుమారుగా 4,40,000 80,000 కట్టమని చెప్పారు అని నాకు వాళ్ళు ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేశారంటే వీళ్ళ పేరెంట్ డైలీ కూలీ వర్క్ చేసేటువంటి పేరెంట్. వాళ్ళు ఫ్రీ సీట్ అంటే 16,500 అనుకున్నారు, ఎక్స్ట్రా ఏదన్నా 1,00,000 అవసరం అవుతుందేమో తీసుకుని వెళ్ళారు. కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే మ్యాండేటరీగా ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండాలి కంపల్సరీ, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు టోటల్ గా 4,40,000 4,80,000 అడిగారని చెప్పారు. ఈ స్టూడెంట్ ఈ కాలేజ్ లో ఇంకా జాయిన్ అవ్వలేదు, క్యాన్సిల్ చేసుకున్నారు కట్టలేక. ఇది ఫ్రీ సీట్ అయినప్పటికీ కూడా అమౌంట్ ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి. కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ మాత్రం ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసి అప్పుడు నిర్ధారించుకోండి. అంతేగాని ఫ్రీ సీట్ వచ్చినంత మాత్రాన మీరు జాయిన్ అయిపోయినట్లే కాదు, ఫినాన్షియల్ మ్యాటర్ కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా జాగ్రత్తగా ఆలోచించుకోమని మీ అందరికీ నేను అడ్వైజ్ ఇస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఫాతిమా మెడికల్ కాలేజీ ముస్లిం మైనారిటీ కాలేజ్ అండి. ఇది కొంచెం తక్కువ ప్రయారిటీ కాలేజ్ కంపేర్ టు విత్ నిమ్రా మెడికల్ కాలేజీ ఏయూ రీజన్. కాబట్టి ఎస్వియు వాళ్ళు అంటే ఎస్వియులో ఉన్నంత మాత్రాన ఫాతిమాని ముందు పెట్టుకొని తర్వాత నిమ్రా పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. మీకు ఏది బెస్ట్ కాలేజ్ అయితే అది పెట్టుకోండి, అర్థమైంది కదా. సో బేసిక్ గా ఏపీలో 2 ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, ఒకటి నిమ్రా ఇంకొకటి ఫాతిమా. క్లియర్. సో ఇవి టోటల్ గా మనకి ఏపీ స్టేట్ లో ఏయూ రీజన్ లో అలాగే ఎస్పీ రీజన్ లో ఉన్నటువంటి కాలేజెస్. దాదాపుగా నేను ఇచ్చింది అంటే కాలేజ్ రెప్యుటేషన్ అవ్వచ్చు లేదా లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ డేటాని బేస్ చేసుకొని మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారు దాన్ని బట్టి కూడా నేను ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజెస్ ని ఎలా చూజ్ చేసుకోవాలి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా చూజ్ చేసుకోవాలి అంటే ఏయూ రీజన్ ఎస్వి రీజన్ మనకి 2 రీజన్స్ ఉన్నాయి. ఈ ఏయూ రీజన్ వాళ్ళు అన్ని ఏయూ రీజన్ కాలేజెస్ పెట్టుకొని ఆ తర్వాత ఎస్విఓ కాలేజెస్ పెట్టుకోవాలి, ఆ తర్వాత ముస్లిం మైనారిటీ కాలేజెస్ పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు జనరల్ గా. ఎస్వియు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎస్వియు తర్వాత ఏయూ, ఏయూ తర్వాత ముస్లిం మైనారిటీ అనుకుంటారు. జనరల్ గా ఇలాగే పెట్టుకుంటూ ఉంటారు కూడా స్టూడెంట్స్. అయితే ఇక్కడ మీరు ఇలాగే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు, ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఒకవేళ కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే ఏయూలో ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఆ తర్వాత జిఎంసి మెడికల్ కాలేజీ, ఆ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజీ, ఈ 3 తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీ, ఆ తర్వాత ఎస్వియు తిరుపతి, ఇలాగైనా పెట్టుకోవచ్చు. అంటే మిక్స్డ్ గా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎవ్వరు కూడా రెస్ట్రిక్ట్ చేయరు, అర్థమైంది కదా. కాకపోతే ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాకి రూల్ ఏంటంటే అన్ని కాలేజెస్ ని కూడా మీరు రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు పెట్టేయాలి. అంటే వీటిని ఏమంటారంటే 1 టైం వెబ్ ఆప్షన్స్ అంటారు. రౌండ్ 1 అప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ ని ప్రిపేర్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. ఎందుకు అంటే సపోజ్ మీరు ఇక్కడ 37 కాలేజెస్ అన్ని పెట్టాలి కాబట్టి ఇంక్లూడింగ్ మైనారిటీ 37 కాలేజెస్ పెట్టేశారు అనుకుందాం. ఒకవేళ స్టూడెంట్ కి 22వ కాలేజీ సీట్ అలాట్ అయింది ఫస్ట్ రౌండ్ లో అనుకుందాం. ఈ స్టూడెంట్ ఈ కాలేజ్ లో 100% వెళ్ళి జాయిన్ అయితేనే ఈ సీటు ఉంటుంది, నెక్స్ట్ రౌండ్ అప్గ్రేడేషన్ కి వెళ్ళగలుగుతాడు. అలా కాదు నేను ఈ సీట్ జాయిన్ అవ్వను, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని కాలేజ్ వచ్చింది కాబట్టి నేను జాయిన్ అవ్వను అనుకోని ఇక్కడ జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఇక కౌన్సిలింగ్ ఇంతటితో క్లోజ్ అయిపోయినట్లే లెక్క. ఇక నెక్స్ట్ రౌండ్ కి స్టూడెంట్ వెళ్ళలేరు. కాబట్టి ఏం చేయాలి, ఈ స్టూడెంట్ ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. రిపోర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ 2 లో ఏమవుతుంది, ఈ 22 కాలేజెస్ కంటే కింద ఉన్న కాలేజెస్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. ఇక ఈ స్టూడెంట్ కి ఇవేమీ ఉండవు, ఎందుకంటే ఇతను హైయెస్ట్ ప్రయారిటీ టు లీస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నారు. ఇది టాప్ 1 అనుకున్నారు, 1 to 22, తర్వాత 37 ఇక్కడ నెంబర్ వచ్చింది. ఇవన్నీ కూడా లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్. 22 ఆల్రెడీ వచ్చేసింది స్టూడెంట్ కి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి స్టూడెంట్ కి, ఇక ఉండవు. సో ఇప్పుడు ఏమవుతుంది స్టూడెంట్ కి, రౌండ్ 2 కి వెళ్ళినప్పుడు 22 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ రౌండ్ 1 నుండి 21 కాలేజెస్ వరకు ఏమైనా వేకెన్సీ ఉందా ఈ స్టూడెంట్ కి అప్గ్రేడేషన్ కోసం అనేది సాఫ్ట్వేర్ చెక్ చేస్తుంది. ఈ 1 to 21 లో ఏ కాలేజ్ వస్తే అది తీసుకోవాల్సింది రౌండ్ 2 లో,
అప్గ్రేడేషన్. ఎందుకు? ఒకసారి రౌండ్ 2లో కానీ మీకు సీట్ వస్తే ఇమ్మీడియట్ గా ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రౌండ్ 2 కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి స్టూడెంట్. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ కి ఎక్కడ వచ్చి ఉండొచ్చు? బహుశా 18th కాలేజో వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఎప్పుడైతే 18th కాలేజీ ఈ స్టూడెంట్ కి రౌండ్ 2లో ఎలాట్ అయ్యిందో, ఈ 18th కంటే క్రింద ఉన్నటువంటి ఈ 19, 20, 21, 22 మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. సో 18th కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే అప్పుడు థర్డ్ రౌండ్ కి మరలా వెళ్తాడు ఈ స్టూడెంట్. సో రౌండ్ 3కి వెళ్ళినప్పుడు ఎన్ని కాలేజెస్ ఉంటాయి ఈ స్టూడెంట్ కి? 18th కాలేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి 18th ఉంటుంది. ఈ ఫస్ట్ టు 17th వరకు మాత్రమే ఇతనికి మరలా థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి ఈ స్టూడెంట్? ఈ థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ 1 to 17 లో ఏదో ఒకటి వస్తే అక్కడికి మరలా వెళ్ళి 100% రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సిందే. ఇక అదే ఫైనల్ సీట్ అతనికి. ఎందుకు ఇక్కడ నేను సీట్ అలాట్మెంట్ గురించి కూడా చెప్తున్నానంటే, వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇక చేంజ్ చేయలేరు. మీరు ఫస్ట్ రౌండ్ అప్పుడు కానీ పొరపాటున తెలిసి తెలియక అవేర్నెస్ లేక వెబ్ ఆప్షన్స్ కానీ ప్రాపర్ గా పెట్టుకోకపోతే ఇక్కడ మీకు ఫస్ట్ రౌండ్ లో 22 సీట్ అలాట్ అయిపోయింది ఆల్రెడీ. దీని క్రింద సీట్స్ ఉండవు నెక్స్ట్ రౌండ్ అని చెప్పాను కదా. ఒకవేళ మీరు తెలిసి తెలియక ఈ 22 కంటే పైన తక్కువ ప్రయారిటీ కాలేజెస్ పెట్టుకొని ఈ 22 క్రింద మంచి కాలేజెస్ పెట్టుకున్నారు అనుకోండి, గవర్నమెంట్ కాలేజెస్ అవ్వచ్చు లేదా టాప్ ప్రైవేట్ కాలేజెస్ అవ్వచ్చు. ఒకవేళ మీకు సీట్ వచ్చే అవకాశం మీ ర్యాంక్కి గాని ఉంటే ఇక్కడ క్రింద ఉండే కాలేజెస్ లో కూడా ఛాన్స్ రావచ్చేమో నెక్స్ట్ రౌండ్స్ లో, రౌండ్ 2, రౌండ్ 3కి వెళ్ళినప్పుడు. కానీ ఏం చెప్పాను నేను మీకు? ఎప్పుడైతే 22 సీట్ అలాట్ అయిపోయిందో మీకు ఈ కాలేజెస్ లిస్ట్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది, డిలీట్ చేయబడుతుంది. అంటే మీరు మంచి కాలేజెస్ పెట్టుకున్నా కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ మీరు 22 కంటే పైకి మాత్రమే మీరు సెకండ్ రౌండ్ నుండి మూవ్ అవుతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా హైయెస్ట్ ప్రయారిటీ కాలేజెస్ టు లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ అరేంజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? అయితే ఇక్కడ కొద్దిమందికి డౌట్ ఏంటంటే, ఒక బీసీడీ కేటగిరీ స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం. ఈ స్టూడెంట్ కి సుమారుగా ఒక 405 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఈ స్టూడెంట్ అంటే 2025 కట్ ఆఫ్ తీసుకుంటే ఈ స్టూడెంట్ కి సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. అప్పుడు ఈ స్టూడెంట్ ఏమనుకుంటారంటే, నాకు 405 స్కోర్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఏమైనా మిగతా కాలేజెస్ అన్నిట్లో సీట్స్ పెరిగి కొత్త కాలేజెస్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుందేమో. అలాంటప్పుడు నేనేం చేయాలంటే, నాకు టాప్ కాలేజెస్ ఎలాగో రావు కాబట్టి లీస్ట్ కాలేజెస్ నుండి టాప్ కాలేజెస్ పెట్టుకుంటాను అని నిర్ణయించుకుంటారు. చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఇదేనండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను ప్రతిసారి ఒక వీడియోని ఈ కాన్సెప్ట్ మీద చేస్తూనే ఉన్నాను. కానీ నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను పేరెంట్స్ ని, స్టూడెంట్స్ ని. నా దగ్గర పెయిడ్ కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు కూడా నా మాట వినరు. ఎంత కన్విన్స్ చేసినా సరే బ్రతిమలాడతారు నాకు. అంటే వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదో తెలియటం లేదు. దయచేసి గమనించండి, లీస్ట్ టు టాప్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఈ స్టూడెంట్ లీస్ట్ అంటే ఎక్కడ లీస్ట్ అని మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? లీస్ట్ ఏదని స్టార్ట్ చేస్తారు అంటే అన్నా గౌరీ కాలేజ్ ఫస్ట్ పెట్టుకుంటారా, నెక్స్ట్ బాలాజీ నెక్స్ట్ పెట్టుకుంటారా, లేదా ఏయూ రీజన్ తీసుకున్నట్లయితే మహారాజా మెడికల్ కాలేజీ లాస్ట్, ఆ తర్వాత గాయత్రి మెడికల్ కాలేజీ, ఇలా పెట్టుకుంటూ వెళ్తారా? ఇది తప్పు కదా. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఒకవేళ ఈ స్టూడెంట్ కి అంటే పై నుండి ఒక 4th పొజిషన్ లో సీట్ వచ్చింది అనుకుందాం. 4వ కాలేజీ సీట్ వచ్చింది అంటే ఈ స్టూడెంట్ కి రౌండ్ 1లో ఈ క్రిందున్న కాలేజెస్ అన్ని డిలీట్ అయిపోతాయిగా. అంటే ఈ స్టూడెంట్ కి రౌండ్ 2కి వెళ్ళినప్పుడు ఎన్ని కాలేజెస్ అవైలబుల్ గా ఉంటాయి? ఫస్ట్ కాలేజీ, సెకండ్ కాలేజీ, థర్డ్ కాలేజ్, అంతే. ఓన్లీ 3 కాలేజెస్ అవైలబుల్ గా ఉంటాయి అప్గ్రేడేషన్. 4వ కాలేజ్ ఆల్రెడీ అలాట్ అయిపోయింది కాబట్టి ఈ స్టూడెంట్ జాయిన్ అయి ఉంటారు, సీట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు అప్గ్రేడేషన్ కి ఈ 3 కాలేజెస్ లోనే ట్రై చేసుకోవాలి. ఈ 3 కాలేజెస్ లో కంటే ఒకవేళ ఈ స్టూడెంట్ కింద పెట్టుకున్న 4వ దానికంటే కింద పెట్టుకున్న కాలేజెస్ లో కూడా ఈ స్టూడెంట్ కి మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఏమైందేమో తెలియదు కదా. అది కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి రౌండ్ గడిచే కొద్దీ తెలిసిద్ది. అసలు ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ చేయలేరండి. 100% ఇంతవరకు వస్తుందని ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేరు కట్ ఆఫ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు మీరే అవకాశాలు తీసేసుకోకండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కంప్యూటర్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ని ఎలా చేస్తుంది అంటే, ఫస్ట్ కాలేజ్ నుండి 37 కాలేజెస్ వరుసగా ఉంటే, అంటే కాలేజీ పేరు ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం వచ్చింది, ఫస్ట్ టు 37 టోటల్ కాలేజెస్ ఉంటే ఇక్కడ మనకి స్కానింగ్ ఎలా చేస్తుంది అంటే, సీట్ అలాట్మెంట్ కోసం టాప్ టు బాటమ్ మాత్రమే చేస్తుంది. టాప్ టు బాటమ్ అంటే హైయెస్ట్ ప్రయారిటీ మీరు నెంబర్ 1 పొజిషన్ ఏ కాలేజ్ పెట్టుకుంటే
ఆ కంప్యూటర్ అదే హైయెస్ట్ కాలేజ్ అనుకుంటుంది, దానికి తెలిసింది అదే. సెకండ్ మీరు ఏది పెడితే అదే సెకండ్ హైయెస్ట్ అనుకునేది. ఇక్కడ మీకు వేకెన్సీ ఉంటే ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ కాలేజ్కి ఇచ్చేసింది. ఒకవేళ ఇక్కడ సీట్ వేకెన్సీ లేదు, సో నెక్స్ట్ కాలేజ్కి డౌన్ అయింది. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వేకెన్సీ ఉంటే ఇక్కడ ఇచ్చింది, లేదు ఇక్కడ కూడా ఛాన్స్ లేదు, నెక్స్ట్ ఇలా మూవ్ అవుతూ సపోజ్ మీకు ఒక 25 కాలేజ్ దగ్గర మీకు అవకాశం వచ్చింది, ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చింది. ఈ సీట్ అలాట్మెంట్ ఇవ్వడంతో ఏమవుతాయి, ఇవన్నీ కూడా రౌండ్ 2కి ఇక ఉండవు, ఈ కాలేజెస్ ఏది కూడా ఉండదు. సో 25 కాలేజ్లో మీరు జాయిన్ అవుతారు. 1 to 24 నెక్స్ట్ రౌండ్ 2 రౌండ్ 3 అప్గ్రేడేషన్ కోసం అవైలబుల్ గా ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు హైయెస్ట్ టు లీస్ట్ పెట్టుకోవటం వల్ల ఏమైనా లాస్ ఉందా? ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఎందుకు పెట్టుకుంటున్నారు కూడా నేను రీజన్ చెప్తాను దానికి. మేడం, మా పాపకి 405 మార్కులు వచ్చినాయి కాబట్టి ఒకవేళ మా పాప కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ 404 మార్కులతో ఉన్నారు, ఈ స్టూడెంట్ వాళ్ళు కానీ పొరపాటున అన్నా గౌరీ కాలేజ్ ని టాప్ లో పెట్టుకొని బాలాజీ సెకండ్ కాలేజీ ఇలా పెట్టుకుంటూ వెళితే వీళ్ళకి మాకంటే తక్కువ స్కోర్ వచ్చింది కాబట్టి వీళ్ళు లీస్ట్ టు బెస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ కాలేజ్ మాకంటే ముందు ఇచ్చేస్తారేమో మేడం, మేము కానీ ఫస్ట్ కాలేజ్ కానీ ఏఎంసి లేదా సెకండ్ కాలేజ్ జిఎంసి ఇలా పెట్టుకుంటూ వెళితే మా దగ్గరకు వచ్చేలకి ఈ అన్నా గౌరీ కాలేజ్ ని ఈ 404 మార్కులు వచ్చిన స్టూడెంట్ కి ఇచ్చేసిద్దేమో కంప్యూటర్ అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి నేను ఒక కన్క్లూజన్ ఇస్తాను. ఈరోజు 405 మార్కుల స్టూడెంట్ కి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఈ ఒక్క స్టూడెంట్ కి మాత్రమే స్కాన్ చేసేది, అంతేగాని ఈ 405 మార్కుల స్టూడెంట్ కి స్కానింగ్ చేసేటప్పుడు 404 మార్కు వచ్చినటువంటి స్టూడెంట్ కి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అసలు స్టార్ట్ చెయ్యదు, అసలు ఈ స్టూడెంట్ దాకా రాదు. ఎందుకు రాదు? ఒకవేళ ఉన్న సీట్స్ లో ఈ 405 మార్కుల అబ్బాయి లాస్ట్ అనుకుందాం, సో సీట్లన్నీ అయిపోయినాయి, అప్పుడు 404 మార్కులకి ఎందుకు దిగిద్ది కిందకి చెప్పండి మీరు. మనకి రేపు సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు కదా యూనివర్సిటీ వాళ్ళు, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ అలాట్మెంట్ ని చెక్ చేస్తారుగా, ఏ కేటగిరీలో ఓసీకి ఎంతవరకు వచ్చింది, ఏ కాలేజ్లో ఎంతవరకు వచ్చింది, అలాగే ఈడబ్ల్యూఎస్కి ఎంత వచ్చింది, ఇలా మీరు బీసీడీకి ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తారుగా. చెక్ చేసినప్పుడు మిమ్మల్ని దాటి 405 మార్కులు ఉన్న అబ్బాయిని దాటి 404 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్కి కానీ సీటు వస్తే బెస్ట్ కాలేజ్లో మీరు అనుకున్న విధంగా మీరు ఇక్కడ పట్టేస్తారు కదా, ఇది తప్పని వెంటనే ఏం చేస్తారు, యూనివర్సిటీకి కంప్లైంట్ ఇస్తారు, కోర్టులో కేసేస్తారు, అవునా కాదా? ఇలా తక్కువ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్కి లీస్ట్ ప్రయారిటీ కాలేజీ పెట్టుకుంటే ఫస్ట్ ఇస్తారేమో అనే భయాన్ని దయచేసి వదిలేయండి. అది ఎప్పుడూ జరగదండి. నిజంగా అదే ప్రాసెస్ కానీ జరిగితే అప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా లీస్ట్ టు బెస్ట్ పెట్టుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఒక మోడరేట్ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక కాలేజీ మాకు ముందు వచ్చేస్తే అయిపోయింది అనుకోని మంచి కాలేజెస్ వచ్చే అవకాశాన్ని మీరే మీ చేతులారా తీసేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే బెస్ట్ కాలేజెస్ అన్ని అడుగునుంటాయి కాబట్టి. లీస్ట్ స్కోరర్ కి మీకంటే తక్కువ మార్కులు ఉన్నటువంటి స్టూడెంట్ కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని దాటి సీట్ ఇవ్వడం అనేది సాఫ్ట్వేర్ చెయ్యదు, గుర్తుంచుకోండి. ఇదే మనుషులైతే చేస్తారేమో కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ చేస్తుంది, స్కానింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు కాలేజెస్ టాప్ టు బాటమ్ ఎలాగైతే 1 to 37 చెక్ చేస్తుందో అదే మాదిరిగా 550 మార్కులు వచ్చిన వాడి దగ్గర నుండి 404 మార్కులు వచ్చిన స్టూడెంట్ వరకు కూడా ఇదే మాదిరిగా టాప్ టు బాటమే స్కాన్ చేసింది. అంటే ఈ 405 మార్కులు ఇక్కడ ఉన్నాడు స్టూడెంట్, ఈ అబ్బాయిని దాటి ఈ అబ్బాయికి ఇవ్వకుండా ఈ స్టూడెంట్ కి సీట్ ఇవ్వటం అనేది అసాధ్యం. అర్థమైంది కదా. సో ఇది ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే పర్టికులర్ గా ఏపీ స్టేట్ లో రౌండ్ 1 లో వెబ్ ఆప్షన్స్, 1 టైం వెబ్ ఆప్షన్స్ ఒకసారి పెట్టుకుంటే చేంజ్ చేసే అవకాశమే ఉండదు. 2024 కౌన్సిలింగ్ లో సుమారుగా 650కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్ జిఎంసి ఏలూరులో సీటు తీసుకుంది. అమ్మాయి తెలియక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం అర్థం కాక, అవేర్నెస్ లేక ఈ పాపకి దాదాపు ఎయిమ్స్ లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉండేది. పైగా ఈ పాప రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్ కూడా. వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం మాకు అలా పెట్టుకోవాలని మాకు తెలియదండి అని చెప్పారు. కాబట్టి దయచేసి చాలా చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాలి. సో మీరేం చేయాలి, ఇప్పుడు ఈ వీడియో విన్న వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కాలేజెస్ అన్ని కూడా అంటే బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ వైజ్ గానే ఇచ్చాను. వాటిల్లో కూడా
2-3 కాలేజెస్ కి సేమ్ ప్రయారిటీ కూడా ఉంటుంది. వాటిని ముందు మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పాను నేను. కాబట్టి మీరు ఏ రీజన్ వాళ్ళైనా సరే మీకు నచ్చిన విధంగా, మీకు కంఫర్టబుల్ గా ఉన్నటువంటి విధంగా మీరు ఎలాగైనా పెట్టుకోండి కాలేజెస్ ని, అభ్యంతరమే లేదు. కానీ అన్ని కాలేజెస్ కన్వీనర్ కోటాకి కంపల్సరీ పెట్టి తీరాల్సింది. 1-37 ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీ కాలేజెస్. అర్థమైంది కదా? అయితే ఈ కాలేజెస్ ని పెట్టుకునేటప్పుడు మీరు ఫస్ట్ గమనించాల్సింది ఫీ స్ట్రక్చర్. ఫీజు ఎంత ఉంది, ఎంత కట్టాలి, సింగిల్ ట్రాన్సాక్షన్ సింగిల్ పేమెంట్ చేయాలి, ఆ అమౌంట్ మీరు కట్టగలరా, మీరు పెట్టుకునే కాలేజీ టాప్ టు బాటం పెట్టేటప్పుడు బెస్ట్ టు లిస్ట్ పెడుతున్నామా లేదా, మంచి కాలేజా కాదా, ప్లస్ ఈ కాలేజీ మీరు పెట్టుకునేటువంటి కాలేజీ బెస్ట్ అయినప్పటికీ కూడా మీ ఇంటికి బాగా దూరంగా ఉంటే మీరు అంత దూరం మీ పిల్లల్ని పంపిస్తారా చదివించడానికి, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కమెంట్ సెక్షన్ ఏం చెప్తారంటే, మేడం ప్రయారిటీ ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు. సింపుల్ గా ఒక క్వశ్చన్ పడేస్తారు. మేమేమో కష్టపడి వీడియో అంతా ఇంత అనలైజ్డ్ గా చెప్తూ ఉంటాము, ఇదేమి వినరు, పట్టించుకోరు, అర్థం చేసుకోరు, కనీసం ట్రై చేయరు అర్థం చేసుకోవడానికి. డైరెక్ట్ గా ప్రయారిటీ లిస్ట్ ఇచ్చేయండి మేడం అంటారు. అసలు మీ ఇంటి ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, మీరు ఏ రీజన్ వాళ్ళు, మీకు దగ్గరగా ఏ కాలేజెస్ ఉన్నాయి, మీరు ఎంత దూరం పంపించుకుంటారు, ఇవేమి తెలియకుండా మేము ఎలా ఇస్తాము? అయినా సరే ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళకి పేమెంట్ తీసుకొని మీకు డిస్కషన్ చేసి ప్రయారిటీ లిస్ట్ కావాలి అంటే హెల్ప్ చేస్తాను. అంతేగాని ఫ్రీగా ఇవ్వటం అనేది కుదరదు. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము ఈ వీడియోస్ ద్వారా ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తున్నాం. మీకు అంత అవసరం లేదు. మీరు చేయాల్సిన మీ పిల్లల కోసం కూర్చొని, మీ ఫ్యామిలీ కూర్చొని, స్టూడెంట్ పేరెంట్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ప్రయారిటీని తయారు చేసుకోవాలి. ప్రయారిటీ ఒక సింగిల్ స్టెప్ లో అయిపోయేటువంటి ప్రాసెస్ కాదు, మారుతూ ఉంటుంది ప్రయారిటీ లిస్ట్. కాబట్టి జాగ్రత్తగా ఎవరి ప్రయారిటీ వాళ్ళు తయారు చేసుకోండి. క్లియర్? అదే మేనేజ్మెంట్ కోటా తీసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్డ్ మెడికల్ కాలేజెస్ 6 ఉన్నాయి కదా, ఏయూ అండ్ ఎస్వియు కలిపి, ఆ కాలేజెస్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్, ఇవన్నీ కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీ కాలేజెస్. అంటే మేనేజ్మెంట్ కోటా అంటే ఇక్కడ బి అండ్ సి రెండూ వస్తాయి, గుర్తుంచుకోండి. వీళ్ళు మాత్రం ప్రయారిటీని మీరు ప్రిపేర్ చేసుకున్నప్పటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే సేమ్ కాలేజెస్ బి కేటగిరీకి ఉంటాయి, సేమ్ కాలేజెస్ ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా ఉంటాయి. అంటే బికి సికి 2 సార్లు రిపీట్ అవుతాయి. కాలేజ్ ఎదురుగా రాస్తారు, అక్కడ బి క్యాట్ సి క్యాట్ అని రాస్తారు, లేదా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని మెన్షన్ చేస్తారు. కనీసం బిసిఎస్ఎఫ్ అనేది చూసుకోకుండా కాలేజ్ పేరు కనపడటంతో యాడ్ చేసేస్తారు వెబ్ ఆప్షన్స్ లో. అప్పుడు ఏమవుతుంది, బి క్యాట్ కి బదులుగా కానీ సి క్యాట్ కానీ మీరు చూస్ చేసుకుంటే ఎన్ఆర్ఐ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకున్నంత మాత్రాన బి కేటగిరీలో కాలేజెస్ పెట్టుకోకూడదని రూల్ ఏమి లేదు. బి కేటగిరీ పెట్టుకున్న తర్వాత సి కేటగిరీ పెట్టుకోవాలి, ఆ తర్వాత ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా యాడ్ చేసుకోండి కావాలంటే. ఇవి పెట్టుకోవాలి అంటే ముందే మీరు కన్వీనర్ కోటా వాళ్ళైతే కన్వీనర్ కోటా లిస్ట్ తయారు చేసుకోండి, బి కేటగిరీ వాళ్ళైతే బి కేటగిరీ లిస్ట్ తయారు చేసుకోండి, సి కేటగిరీ వాళ్ళైతే సి కేటగిరీ లిస్ట్ కూడా తయారు చేసుకోండి. అంటే ఏ కాలేజెస్ బి కేట ముందు పెట్టాలి, తర్వాత సి కేటగిరీ ఎన్ని పెట్టాలి, తర్వాత ముస్లిం మైనారిటీ పెట్టాలా లేదా, ఇవన్నీ కూడా. అయితే మేనేజ్మెంట్ కోటాకి మాత్రం అన్ని కాలేజెస్ పెట్టాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చినన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. అంటే ఒక కాలేజ్ నుండి మీరు 10 పెట్టుకోవచ్చు, లేకపోతే 25 పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజెస్ తప్ప మిగిలిన కాలేజెస్ అన్ని మీకు నచ్చినన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. సింగిల్ కాలేజీ లేదా డబుల్ కాలేజీ పెట్టడం అనేది ఎప్పుడు సేఫ్ కాదండి. ఎంత స్కోర్ వచ్చినా ఓవర్ కాన్ఫిడెన్స్ గా వెళ్ళకూడదు. ఫస్ట్ రౌండ్ లో మీకు ఒక సీటు వచ్చేంత వరకు ఎంత హైయెస్ట్ స్కోర్ ఉన్నా సరే వీలైనంత వరకు 100% అన్ని కాలేజెస్ ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో జాగ్రత్తగా పెట్టుకోండి. కాకపోతే ప్రయారిటీ జాగ్రత్తగా హైయెస్ట్ టు లీస్ట్ ఇవ్వండి. అంతేగాని అన్ని కాలేజెస్ ని ఒక రౌండ్ వరకు పెట్టుకోండి. ఒకసారి మీకు రౌండ్ 1 లో సీట్ వచ్చిన తర్వాత రౌండ్ 2కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా తక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అర్థమైందా? ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది. దీనికంటే బెస్ట్ కాలేజెస్ ఎన్ని ఉంటాయో అవి మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు ఒక అప్గ్రేడేషన్ వచ్చేసింది అనుకుందాం ఫస్ట్ది. దీని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ రౌండ్ 3కి వెళ్ళినప్పుడు ఇంకా తక్కువ కాలేజెస్ 1 or 2 కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. అంటే 1 or 2 అంటే అందరికీ అని కాదు, కొద్దిమందికి 10 పెట్టుకోవాల్సి రావచ్చు.
అర్థమైంది కదా? అంటే 26th లేదా 30th కాలేజ్ వచ్చిన వాళ్ళు మోస్ట్లీ ఒక 10 కాలేజెస్ కూడా పెట్టుకునే అవకాశం రావచ్చు. అంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్ లో ఎంత తక్కువ కాలేజెస్ పెట్టుకుంటే, అంటే మీకు సీట్ వస్తే 100% జాయిన్ అవుతాము అనుకునే కాలేజెస్ ని మాత్రమే పెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాసెస్. సో మీకు నచ్చిన విధంగా ఏయు ఎస్వియు కలిపి పెట్టుకోవచ్చు, విడివిడిగా పెట్టుకోవచ్చు, ముందు ఎస్వియు ఏయు ఎలాగైనా పెట్టుకోవచ్చు, ఆర్డర్ మీ ఇష్టం. కాకపోతే ఆల్వేస్ బెస్ట్ టు లీస్ట్, టాప్ టు బాటమ్, జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలు. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, లేదా ఈ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి ప్రయారిటీ లిస్టు మాకు అర్థం కావటం లేదు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మాకు హెల్ప్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటే మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తాము. అదే 3 నెలల ప్లాన్ తీసుకుంటే 4,000 రూపాయలు ఉంటుంది. అంతేకాదు మీ యొక్క పర్సనల్ గా మాట్లాడాలి లేదా కాలేజెస్ ప్రయారిటీ కావాలి అనుకునే వాళ్ళు 8,000 రూపాయలు పే చేస్తే మీకు ఈ ప్రయారిటీ లిస్ట్ కూడా ఇవ్వబడుతుంది. మీకు ఏ డౌట్ వచ్చినా సరే జస్ట్ ఈ నిమిషానికి డౌట్ క్లియర్ చేసుకుంటే చాలే, ఒక పని అయిపోతుంది అనుకోకుండా, ఈ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ అండి. ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే మీకు మంచి కాలేజ్లో మంచి సీట్ వచ్చే అవకాశాన్ని మిస్ అవుతారు, గుర్తుంచుకోండి. అలా కాకుండా మాకు అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అవగాహన లేదు, మేము తప్పు చేస్తామేమో అనే భయం ఉంటే కానీ ఖచ్చితంగా మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో పెయిడ్ కౌన్సిలింగ్ తీసుకోండి. దయచేసి 6303235115కి అప్రోచ్ అవ్వండి. మీకు రిజిస్ట్రేషన్ నుండి చిట్ట చివరి రోజు, అంటే అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఎంటైర్ ప్రాసెస్ జూమ్ లింక్ లో స్క్రీన్ షేర్ చేసి మీ ప్రెజెన్స్ లో మాత్రమే చేసి హెల్ప్ చేస్తాము. కాబట్టి ఎటువంటి భయం కూడా మీకు ఉండదు. తప్పకుండా ఈ సర్వీసెస్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ కి లాంగ్ టర్మ్స్ కి ఎంతో ఖర్చు చేశారు. ఈ కౌన్సిలింగ్ లో కానీ మీరు కొంత అమౌంట్ పెట్టి ఈ సర్వీసెస్ కానీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకపోతే మీ పిల్లలకి ఎంత స్కోర్ వచ్చింది అనేది కాదు ఇక్కడ, మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ఎంత జాగ్రత్తగా చేసుకున్నారు అనేది మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సర్వీసెస్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.